ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే అమ్మాయిలలో కూడా ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న అమ్మాయిలు ఉంటారా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒక 2 days బ్యాక్ మీరట్లో అక్బర్పూర్ అనే ప్రాంతంలో అమిత్ అనే ఒక వ్యక్తి డీప్ స్లీప్లో ఉండగా ఒక పాము వచ్చి 10 నుంచి 12 సార్లు కాటు వేస్తే హాస్పిటల్కి వెళ్ళే దారిలో చనిపోయాడు. అమిత్ డెత్ అనేది పాము కాటు వల్ల జరిగింది కాబట్టి ఏ కేసెస్ ఉండవు, ఎందుకనంటే ఇట్స్ అ డెత్ కాస్డ్ బై ద నేచర్. ఎందుకో ఇది కొంచెం అనుమానాస్పదంగా ఉండి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇది తెలియాలి అనంటే మనం కొంచెం అమిత్ గురించి తెలుసుకుందాం. అమిత్ కు రీసెంట్ గా పెళ్ళైంది. భార్య పేరు వచ్చేసి రవిత. ఈ రవిత అనే ఆమె 1 year నుంచి ఇల్లీగల్ అఫైర్ నడుపుతుంది. ఇన్ షార్ట్ చెప్పాలి అనంటే ఆమె వేరే వాళ్ళతో ప్రేమలో ఉంది. రవిత ప్రేమించే అబ్బాయి పేరు వచ్చేసి అమర్జిత్. రవిత అండ్ అమర్జిత్ ఇద్దరు ప్లాన్ చేసి రవిత వాళ్ళ హస్బెండ్ అమిత్ని చంపాలని డిసైడ్ అయ్యారు. నార్మల్ గా హత్య చేయిస్తే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారని స్మార్ట్ గా ఆలోచించి అమిత్ పడుకున్నప్పుడు ఒక విషపూరితమైన సర్పాన్ని తీసుకొచ్చి అమిత్ బెడ్ మీద పడేసింది. ఇంకా మనం కొంచెం అటు ఇటు కదిలినా అది పాము కాబట్టి దాని నేచర్ కరవడం అనేది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాసింది ఏంటంటే 10 నుంచి 12 పాము కాట్లు అమిత్ బాడీ మీద ఉన్నట్టు గుర్తించారు. ఇంత క్రూయల్ బ్రెయిన్ తో ఆలోచించిందంటే ఇది స్మార్ట్ అని తను అనుకుంటుంది. కర్మకు దొరకక తప్పదు. సో ఆ కర్మనే మళ్ళీ పోలీసుల రూపంలో రిటర్న్ ఇచ్చేసింది. వాళ్ళిద్దరి మీద అనుమానం వచ్చి కస్టడీకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన నిజాలు ఇవి. వీళ్ళే ఇంటెన్షనల్గా అమిత్ని పాముతో చంపించారు అనేసి. బట్ అయితే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసినప్పుడు ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి అయితే తప్పించుకోలేరు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకా 1 year కైనా సరే వెంటాడుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో చేసి పెట్టుకోండి. యువర్ బీయింగ్ సూర్య, సైనింగ్ ఆఫ్.